హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కృష్ణమ్మ మూవీ రివ్యూ చూద్దాం. సత్యదేవ్ కీలక పాత్రగా నటించిన మాస్ యాక్షన్ డ్రామా మూవీ విషయానికి వస్తే స్నేహంతో ముడిపడి ఉన్న కథ ఇది. అడవిలో జరిగే ఒక హత్య సత్యదేవ్ పాత్రను పరిచయం చేస్తారు. ఆరంభం తీరు, ఆ తర్వాత భద్ర శివ కోటి గతాన్ని చూపిస్తూ నెమ్మదిగా సినిమాని ముందుకు నడిపిస్తారు. వీళ్ళ ముగ్గురు స్నేహం, మీనాతో శివ ప్రేమలో పడ్డం, మొదట్లో వీళ్ళు మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, ఆఖరిలో వాళ్ళంతా ఓ కుటుంబంలో కలిసిపోవడం అంతా రొటీన్ వ్యవహారంగా అనిపిస్తుంది. మధ్యలో ఒక హీరోకి ఒక లవ్ ట్రాక్ తగిలిస్తారు. ఆ లవ్ ట్రాక్ అంతా హైప్ లేదు. విరామానికి ముందు భద్ర తన మిత్రుడితో కలిసి గంజాయి స్మగ్లింగ్కు సిద్ధపడడం, దాన్ని తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు దొరకడం, అదే సమయంలో అనుకోకుండా ఓ హత్యాచారం కేసులో తమపై వేసుకోవడం, అసలు కథ మొదలవుతుంది. ఆ తరువాత సెకండ్ హాఫ్ సీరియస్ గా సాగుతుంది. అత్యాచారం ఎవరిపై జరిగిందన్నది తెలుసుకున్న తర్వాత శివ, భద్ర, కోటి ముగ్గురు పోలీసులపై తిరగబడే సన్నివేశాలు మనకి ఆసక్తి కలిగిస్తాయి. తర్వాత ఆ ముగ్గురు స్నేహితులు బయటకు వచ్చిన తర్వాత హత్యలు చేస్తారు కదా, అవి థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో మనకు తగినట్టే పతాక సన్నివేశాలతో ఏడుపుని కలిగిస్తారు. మనకి మూవీ ఎలాగుందంటే సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్ కట్టిపడేస్తాయి. మనకి ప్లస్ పాయింట్స్: సత్యదేవ్ నటన. ఇతర పాత్రలో సత్యదేవ్ చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా ద్వితీయార్థంలో తన మిత్రుడు చనిపోతాడు. సత్యదేవ్ కళ్ళలో పలికించే భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. మనకి సెకండ్ హాఫ్ లో వచ్చే మలుపులు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే పతాక సన్నివేశాలు చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్: మూవీ స్టోరీ కొత్తదనం లేదు. కొన్ని సీన్స్ మనకి ల్యాగ్ గా అనిపిస్తాయి. మనీ వర్త్ మూవీ చూడాలంటే మన హీరో సత్యదేవ్ నటన, సెకండ్ హాఫ్ లో వచ్చే మలుపులు, క్లైమాక్స్ లో వచ్చే పతాక సన్నివేశాలతో మూవీ చూసేయచ్చు.